పూజ్యులు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఇంత చక్కటి ప్రాంగణంలోకి రావడం, ఈ ప్రాంగణంలోకి రావడం మొదటిసారి కాదు నాకు. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ కమింగ్ హియర్. ఈ ప్రాంగణం ఇక్కడ రాకముందే వచ్చాను నేను. ఈ ప్రాంగణం భూమి పూసుకొచ్చాను నేను. ఈ ప్రాంగణం కట్టేటప్పుడు వచ్చాను, కట్టిన తర్వాత వచ్చాను, ప్రారంభోత్సవానికి వచ్చాను, దాని తర్వాత ప్రారంభోత్సవం అయిన తర్వాత కూడా వచ్చాను. తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఈ ప్రాంగణంలో ఇక్కడికి వస్తున్న విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకు the small and big difficulties what people working here or people who are attending here were facing were brought to my notice, and I was blessed that I was able to solve few of them, right from the railway gate to the BSNL connection to the landline, each and everything, because this project is something which is very, very close to my heart, and this happens to be in Venkatachalam, very closer to our Swachh Bharat Trust. Nangaru, Venkataya garu మంత్రిగా ఉన్నప్పుడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మేము స్వర్ణ భారత్ ట్రస్ట్ మొదలుపెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే యువతి యువకులకు, విద్యార్థులకు అందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు అన్ని విధాలుగా, రైతులకి, మహిళలకి, అందరికి కూడా ఎంత వీలైతే అంతవరకు ప్రతి ఒక్క సౌకర్యం వారికి అందుబాటులో తీసుకురావాలని ఉద్దేశంతో ఏర్పడిన సంస్థే సంపూర్ణ గ్రామీణ వికాసం కోసం ఏర్పడిన సంస్థ స్వర్ణ భారత్ ట్రస్ట్ అని మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఆలోచిస్తున్నప్పుడు అంతా మనం చేయలేం, అంతా ప్రభుత్వం చేయలేదు. అందరూ కలిస్తే ప్రభుత్వము, మనం ప్రైవేట్గా కొంత, స్వచ్ఛంద సంస్థలు కొంత కలిపి చేయగలిగితే, ఎంతో కొంత సమాజానికి మనం తిరిగి ఇవ్వగలిగితే చాలా వరకు మన దేశం మళ్ళీ స్వర్ణ భారతం వైపు అడుగుపెడుతుందన్న ఆలోచనతోటి ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న చాలా కార్యక్రమాలకు నాన్నగారు శ్రీకారం చుట్టూ జరిగింది. దానిలో భాగంగానే ఇందాక ఈ సంస్థ డైరెక్టర్ శ్రీ మనోజ్ కుమార్ గారు చెప్పినట్టుగా దానిలో ఆకలిలో భాగంగా సాకారమే ఈ సిఆర్సి కంపోజ్